హలో అండి, వెల్కమ్ టు డైలీ వంటలు. ఈరోజు మటన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: మటన్ పావు కేజీ, 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి. 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ చేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ ముక్కలను వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మటన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత క్లోజ్ చేసి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. మటన్ నుంచి వాటర్ వస్తుంది, వాటర్ డ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ డ్రై అయిన తర్వాత మిక్స్ చేసుకొని దీనిలో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, వేసుకొని కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని కలుపుకొని కుక్కర్ మూతను క్లోజ్ చేసుకోవాలి. మటన్ 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ని, కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.